హే హలో హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోషన్స్ ఇంగ్లీష్ వర్డ్. ఇవాటి వీడియోలో మనము అడ్వర్బ్ గురించి తెలుసుకోబోతున్నాం. అడ్వర్బ్ అంటే క్రియా విశేషణం అని అర్థం. క్రియా విశేషణం అంటే ఏంటండి? ఆ క్రియ ఏ రకంగా జరిగింది అంటే క్రియ యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది. దీన్ని మనము ఇంగ్లీష్లో కనుక డెఫినేషన్ చూస్తే an adverb is a word which qualifies a verb. మరి అడ్వర్బ్ అంటే మనము దీని గురించి బేసిక్గా ఏమనుకునే వాళ్ళము, రవి వేగంగా పరిగెడుతున్నాడు, సీత మధురంగా పాడుతుంది, ఇంతవరకే మనకు తెలుసు. దీన్ని డెప్త్గా మనకు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరి కొన్ని పదాలు మనకి కన్ఫ్యూజన్ రేకెత్తించేవిగా ఉంటాయి, అంత సులువుగా అర్థం కావు. వాటిని దృష్టిలో పెట్టుకుని మనము ప్రతి టాపిక్ని అంటే మనం నౌన్తో మొదలెట్టుకుని ప్రొనౌను, వర్బ్, ఇప్పుడు అడ్వర్బ్ను కూడా డెప్త్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మరి చూడండి, ఇక్కడ అడ్వర్బ్స్ ఎన్ని రకాలుగా ఉంది అంటే adverbs of time, adverbs of frequency, adverbs of place and adverbs of manner. మరి మనం దీన్ని ఒక్కొక్క దాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ముందుగా అడ్వర్బ్స్ ఆఫ్ టైం అన్నాడండి. అడ్వర్బ్స్ ఆఫ్ టైం అంటే ఏంటి? when an action taking place అంటే క్రియ ఏ సమయంలో యాక్షన్లోకి వస్తుంది, ఏ సందర్భంలో క్రియ జరుగుతుంది అని తెలిపేదాన్ని అడ్వర్బ్స్ ఆఫ్ టైం అని అంటాం. ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ కాకండి, ఇవన్నీ కూడా అడ్వర్బ్సే. ఒకవేళ మనల్ని ఈ క్వశ్చన్లో ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో గీత గీయబడిన భాగం ఏంటి అని అడిగితే అది అడ్వర్బ్ అని చెప్పేస్తే సరిపోతుంది. కానీ అది అడ్వర్బ్ అని తెలవాలంటే వాటిలోని రకాలు, అవి ఏ విధంగా ఉపయోగించబడతాయి అనేది మనం తెలుసుకోవడం చాలా అవసరం. చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. I go to school every day. I go to school every day. ఇక్కడ every day అనేది అడ్వర్బ్ అవుతుంది. I go to school every day. నేను ప్రతిరోజు బడికి వెళతాను. I came home yesterday. yesterday ఇక్కడ అడ్వర్బ్ ఏంటి? yesterday. I came home. నేను నిన్న ఇంటికి వచ్చాను. We went to the clinic last week. లాస్ట్ వీక్ అనేది ఇక్కడ అడ్వర్బ్ అండి. మేము లాస్ట్ వీక్ క్లినిక్కి వెళ్ళాము. శాండ్రా విల్ గో టు లండన్ నెక్స్ట్ మంత్. శాండ్రా వచ్చే నెలలో, నెక్స్ట్ మంత్ అనేది ఇక్కడ అడ్వర్బ్, నెక్స్ట్ మంత్లో లండన్ వెళ్ళబోతుంది. మై కజిన్స్ ఆర్ గోయింగ్ టు సీ ఏ మూవీ టుమారో. నా కజిన్స్ రేపు సినిమాకి వెళ్ళబోతున్నారు. రేపు, టుమారో. ద ఫుడ్ వి ఆర్డర్డ్ విల్ బి హియర్ సూన్. మనం ఆర్డర్ చేసినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది త్వరలోనే. సూన్ అనేది కూడా ఇక్కడ సమయమే, అది అడ్వర్బ్గా ఇక్కడ వాడబడుతుంది. లాస్ట్ ఇయర్ వి విజిటెడ్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ బెంగళూరు. లాస్ట్ ఇయర్ గత సంవత్సరము మేము బెంగళూరులో ఉన్నటువంటి మా గ్రాండ్ పేరెంట్స్ని దగ్గరికి వెళ్ళాము. షీ కేమ్ హోమ్ లేట్. ఇది కామన్గా ఇక్కడ పైన ఇచ్చిన అన్ని ఎగ్జాంపుల్స్లో ఈ లేట్ అనేదాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం, కానీ పైన ఇచ్చిన వాటిని అడ్వర్బ్ అని అంత సులువుగా చెప్పడము కష్టమవుతుంది. మరి చూడండి ఫ్రెండ్స్, చివరిది కమ్ అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ నౌ. ఇప్పుడు రండి, ఎక్కడికి? బ్రేక్ఫాస్ట్ చేయండి. ఇప్పుడు నౌ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయండి అని అంటున్నాడు. ఇది అడ్వర్బ్స్ ఆఫ్ టైంకి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ అడ్వర్బ్ ఈజ్ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. హౌ అన్ యాక్షన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ అంటే వర్బ్ ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని తెలిపేది అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. చూడండి, ఇది మనకి బేసిక్గా మనకి అనుభవంలో ఉంటాయి. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేవి మనం బేసిక్గా అడ్వర్బ్ అని కాస్త సులువుగా గుర్తించవచ్చు. షీ వాజ్ వాకింగ్ స్లోలీ. ఆమె నిదానంగా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ కాదు, నడుస్తూ ఉన్నది గతంలో. మై ఫ్రెండ్ అండ్ ఐ ర్యాన్ క్విక్లీ టు గెట్ ద బస్. నేను మరియు నా స్నేహితుడు ఆ బస్సును అందుకోవడానికి వేగంగా పరిగెట్టాము. క్విక్లీ. హీ స్టాప్డ్ ద కార్ అబ్రప్ట్లీ. హీ స్టాప్డ్ ద కార్ అబ్రప్ట్లీ. అబ్రప్ట్లీ అంటే ఏంటంటే ఇక్కడ హఠాత్తుగా, సడన్గా తన కార్ని ఆపాడు. కారును ఆపడం అనేది క్రియ అయితే ఎలా ఆపాడు అనేది అడ్వర్బ్ అవుతుంది, అబ్రప్ట్లీ. మై గ్రాండ్ ఫాదర్ స్మైల్ చీర్ఫుల్లీ. మా తాతగారు హ్యాపీగా, సంతోషంగా, హాయిగా నవ్వారు.
Dina spoke boldly in front of a huge audience. డీనా మాట్లాడింది. ఎలా మాట్లాడింది? బోల్డ్లీ, ధైర్యంగా, చాలా పెద్ద, హ్యూజ్ అంటే ఇక్కడ పెద్ద, భారీ అని అర్థం. భారీ సముదాయంలో ఉన్నటువంటి ఆడియన్స్ శ్రోతల ముందు ఆమె ధైర్యంగా మాట్లాడగలిగింది. ఎలా మాట్లాడింది? బోల్డ్లీ మాట్లాడింది. The little boy smiled awkwardly after having pushed down a toy. ఆ బాలుడు, ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో అతడు తన యొక్క బొమ్మని ఏదైతే ఉందో దాన్ని పారవేసి భయంకరంగా నవ్వాడు. ఎలా నవ్వాడు? భయంకరంగా నవ్వాడు. సారా drove cautiously as the road was steep. సారా cautiously, చాలా జాగ్రత్తగా రోడ్డు దాటింది. ఎలా దాటింది? జాగ్రత్తగా. They got her easily. They got her easily. వారు ఆమెను చాలా సులువుగా అందుకోగలిగారు, చేరుకున్నారు. ఈజీలీ, ఎలా చేరుకున్నారు? ఈజీగా, సులువుగా. లిటిల్ డయానా హ్యాడ్ డ్రెస్డ్ ఎలిగెంట్లీ ఫర్ హర్ 5th బర్త్డే పార్టీ. ఇక్కడ ఎలిగెంట్లీ అనేది అడ్వర్బ్ అవుతుందండి. ఎలిగెంట్లీ అంటే ఏంటి? సొగసైన, అందమైన, బ్రహ్మాండమైన అని అర్థం. ఆమె డయానా అనే పాప తన 5వ బర్త్డే రోజు చాలా సొంపైనటువంటి డ్రెస్ని తొడుక్కున్నది. బ్లేక్ వెయిటెడ్ ఈగర్లీ టు సీ వాట్ వాజ్ ఇన్సైడ్ ద బిగ్గెస్ట్ బాక్స్. బ్లేక్ వెయిటెడ్ నిరీక్షిస్తున్నాడు. ఎలా నిరీక్షిస్తున్నాడు? ఈగర్లీ, ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. తన ముందున్నటువంటి పెద్ద పెట్టెను తెరవడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఆతృతగా అనేది ఇక్కడ అడ్వర్బ్ అవుతుంది. తర్వాత ఉన్నటువంటి అడ్వర్బ్ ఏంటి అంటే అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ చూడండి, ఇది వేర్ ద యాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్, క్రియ ఎక్కడ జరుగుతుంది అనే దాన్ని తెలిపేది అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఐ వుడ్ లైక్ టు గో సమ్వేర్ టు సీ మై మైండ్. నేను నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళాలి అనేది క్రియ అయితే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇక్కడ సమ్వేర్ అనేది అడ్వర్బ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. వీటిని మనము వింటూ ఉంటే మీకు ఈజీ అనిపించి ఉండొచ్చు. ఒకవేళ నిజంగానే ఈజీ అనిపిస్తే యు ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇంగ్లీష్. బట్ ఐ థింక్ ఇన్ మై ప్రాక్టీస్ మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ వన్స్ వెన్ ఐ వాస్, సో ఇది మనకి ఈజీగా అనిపించిన అంత సులువుగా అర్థం కాదు. ఎందుకంటే బేసిక్గా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదండి, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేది మనకు మనుగడలో వాడుకలో ఉండేటటువంటి అడ్వర్బ్. కానీ ఈ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసెస్ అనేది మనకు ఎక్కువగా మనం వినియోగించి ఉండలేదు. గతంలో మనం వీటిని ఎక్కడ ఎగ్జాంపుల్స్లో చాలా తక్కువగా చూస్తుంటాం. కనుక వీటిని జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఐ వుడ్ లైక్ టు గో సమ్వేర్ టు ఫ్రీ మై మైండ్. నేను నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళాలి అనేది క్రియ అయితే ఎక్కడికైనా సమ్వేర్ అనేది ఇక్కడ మనకి అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సెరెనా హ్యాడ్ టు గో డౌన్ స్టేర్స్ టు కలెక్ట్ ద మెయిల్. సెరెనా కిందకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? మెయిల్ తెచ్చుకోవడానికి వెళ్ళింది. వెళ్ళడం అనేది వర్బ్ అయితే డౌన్ స్టేర్కి వెళ్ళడం అనేది అడ్వర్బ్ అవుతుంది. ఐ క్యారీడ్ మై అంబ్రెల్లా విత్ మీ వెన్ ఐ వెంట్ అవుట్ సైడ్. ఐ క్యారీడ్ మై అంబ్రెల్లా, గొడుగు తీసుకువెళ్ళడం ఇక్కడ ఏంటి? వర్బ్ అవుతుంది. అవుట్ సైడ్, బయటికి వెళ్ళేటప్పుడు, బయటికి అంటున్నాడు, అది ప్రదేశం వస్తుంది. కనుక ఈ అవుట్ సైడ్ అనేది అడ్వర్బ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. టామ్ సర్చ్డ్ ఎవ్రీవేర్ ఫర్ ద మిస్సింగ్ కీ. టామ్ తను పోగొట్టుకున్నటువంటి కీ కోసము ప్రతి చోట వెతికాడు. వెతకడం అనేది వర్బ్ అవుతే ఎవ్రీవేర్ అనేది అడ్వర్బ్ అవుతుంది ఇక్కడ. దే ఓపెన్డ్ ఎ షాప్ నియర్ బి. వారు షాప్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయడం అనేది వర్బ్ అవుతే నియర్ బి, దగ్గరలో అనేది అడ్వర్బ్ అవుతుంది. షీ టూక్ హర్ బ్రదర్ ఇన్సైడ్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఆమె తన సోదరుణ్ణి లోపలికి తీసుకెళ్ళింది. తీసుకువెళ్ళడం అనేది ఇక్కడ వర్బ్ అవుతే లోపలికి అనేది ఇన్సైడ్ అనేది అడ్వర్బ్ అవుతుంది. ద బేబీ గర్ల్ క్రౌల్డ్ టువర్డ్స్ హర్ మదర్. ద బేబీ గర్ల్, ఆ అమ్మాయి, ఆ పాప తన తల్లి వైపుకు లేదా తన తల్లి దగ్గరికి పాకుతూ వెళ్ళింది. పాకుతూ వెళ్ళడం అనేది వర్బ్ అవుతే ఎక్కడికి వెళ్ళింది? ఆమె అమ్మ వైపుకి. ఆమె పాప యొక్క అమ్మ ఎటు సైడ్ ఉందో అటువైపుకు వెళ్ళింది అనేది ఇక్కడ అడ్వర్బ్ అవుతుంది.
వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? వాట్ ఆర్ యు డూయింగ్? డూయింగ్ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అనేది ప్రశ్నలో కూడా మనకి వర్బ్ ఉంది, కానీ ఇందులో హియర్ అనేది అడ్వర్బ్ అని ఐ థింక్ మీరు గుర్తుపట్టుంటే కనుక మీరు చాలా మేధావులండి. మరి ఇక్కడ ఇంగ్లీష్లో మీరు చాలా బాగున్నట్టే లెక్క. ఇక్కడ వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ అనేది అడ్వర్బ్ అవుతుంది. వీ హ్యావ్ టు కీప్ వాకింగ్ డౌన్ హిల్ టిల్ వీ ఫైండ్ ఏ ప్లేస్ టు రెస్ట్. మనము కిందకి వెళ్ళాలి. ఎంతవరకు కిందకి వెళ్ళాలి అనేది ఇక్కడ ఏమవుతుంది? వాకింగ్ డౌన్ హిల్ అంటున్నాడు. మనం నడుస్తూ వెళ్ళాలి. నడుస్తూ వెళ్ళడం అనేది వర్బ్ అవుతే కిందకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? డౌన్ హిల్ టు ఎండ్ ఏ ప్లేస్ టు రెస్ట్. ఏ ప్లేస్ టు రెస్ట్ అంటే మనము ఎక్కడైతే విశ్రాంతి తీసుకోవాలో అలాంటి ప్రదేశం దొరికే వరకు, ఆ ప్రదేశం అనేది ఇక్కడ అడ్వర్బ్ అవుతుందండి. వీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ దెమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, హియర్ దే ఆర్. మేము వారి కోసం నిరీక్షిస్తూ ఉన్నాం. చాలా సమయం నుంచి వారి కోసం నిరీక్షిస్తూ ఉన్నాము, వేచి చూస్తున్నాము. ఇక్కడ వేచి చూడడం అనేది వర్బ్ అవుతే ఏ లాంగ్ టైమ్ హియర్ దే ఆర్ అంటున్నాడండి. హియర్ ఇక్కడ, ఇప్పుడు అని అర్థం. అది హియర్ అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చారు అని అర్థమైంది కదండి. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్స్. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్స్. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్స్ అంటే ఇక్కడ మనము అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్స్ అంటే ఎంత విరామంలో ఆ పని జరిగింది అని తెలిపేది. చూడండి ఇంగ్లీష్లో ఏమనొచ్చు దీన్ని? హౌ ఆఫెన్ ద వర్క్ ఈజ్ టేక్స్ ప్లేస్. మరి దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఐ టేక్ ద మెట్రో డైలీ. నేను మెట్రో ద్వారా వెళ్తాను. ఎప్పుడు వెళ్తాను? వెళ్ళడం అనేది ఇక్కడ మనకి వెళ్తాను, వాడుతాను అని ఇక్కడ అనుకోవచ్చు. అంటే అది క్రియ అయితే ఎప్పుడు వెళ్తున్నావు అంటే డైలీ, ప్రతిరోజు. ప్రతిరోజు అనేది ఇక్కడ మనకి ఏం చేస్తుంది? ఒక పీరియడ్ని తెలియజేస్తుంది కదండి. మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. షీ సెల్డమ్ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్. She seldom finds it difficult to finish her work on time. చూడండి ఆమె ఎప్పుడు కూడా తన పనిని కంప్లీట్ చేయడం, సమయానికి తన పనిని పూర్తి చేయడంలో ఆమెకి ఎప్పుడు కష్టం అనిపించలేదు, కష్టం ఎదురు కాలేదు. అక్కడ ఫినిష్ హర్ వర్క్ అంటే ఏంటి? పని పూర్తి చేయడం అనేది వర్బ్ అవుతే ఆన్ టైం, సమయంలోగా, సమయానికి అనేది మనకి అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు గో ఆన్ ఎ రోలర్ కోస్టర్. ఐ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ నేను ఎప్పుడు కూడాను రోలర్ కోస్టర్లో వెళ్ళడానికి ఇష్టపడతాను. ఇష్టపడతాను అనేది ఇక్కడ మనకి కోరుకుంటాను అనేది వర్బ్ అవుతే ఆల్వేస్, ఎప్పుడు అనేది ఇక్కడ మనకి అడ్వర్బ్ అవుతుంది. జోనా ఆఫెన్ గోస్ టు వర్క్ ఆన్ హిస్ మోటార్ సైకిల్. జోనా గోస్ టు వర్క్ అనేది, గోస్ టు వర్క్ ఆమె పనికి వెళ్తుంది అనేది ఇక్కడ వర్బ్ అవుతే ఆఫెన్, ఎప్పుడు కూడాను, తరచుగా. క్యాటీ అండ్ కైల్ టేక్ దిస్ బస్ రెగ్యులర్లీ. క్యాటీ అండ్ కైల్ అనే వాళ్ళు ఈ బస్సులోనే వెళ్తారు. బస్సులో వెళ్ళడం అనేది వర్బ్ అవుతే రెగ్యులర్లీ అంటున్నాడండి. రెగ్యులర్లీ అంటే ఏంటి? నిరంతరంగా వాళ్ళు అదే బస్సులో వెళ్తారు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. బానియో, బెల్లా అండ్ బ్రాడీ నెవర్ లైక్ టు గో స్విమ్మింగ్. నెవర్ లైక్డ్ అంటే ఏంటి? ఇష్టపడడం. ఎప్పుడు ఇష్టపడరు వాళ్ళు? ఇష్టపడతారు అంటే నెవర్ లైక్ టు గో. వాళ్ళు ఈదడం అనేది ఎప్పుడు కూడా, ఎప్పటికీ ఇష్టపడరు. ఇష్టపడకపోవడం క్రియ అయితే వర్బ్ అవుతే నెవర్ లైక్డ్ అనేది, నెవర్ అనేది ఎప్పుడు కూడా అనేది ఇక్కడ అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ద టీచర్ రేర్లీ ఫౌండ్ స్టూడెంట్స్ రన్నింగ్ అరౌండ్ ఇన్ ద గ్రౌండ్. ద టీచర్ రేర్లీ ఫౌండ్. టీచర్లకి ఆ పిల్లలు గ్రౌండ్లో అటు ఇటు పరిగెట్టడం అనేది ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంది. అంటే తరచుగా జరగదు, చాలా తక్కువ, రేర్లీ. వాళ్ళు పరిగెట్టడం అనేది వర్బ్ అవుతే తరచుగా కాకుండా రేర్లీ, అప్పుడప్పుడు, ఎప్పుడోసారి అనేది ఇక్కడ అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హరీష్ హార్డ్లీ ఎవర్ ఫౌండ్ ద రైట్ ఆన్సర్. హరీష్ హార్డ్లీ ఎవర్ ఫౌండ్ ద రైట్ ఆన్సర్. హరీష్కి ఎప్పుడో ఒకసారి మాత్రమే అతడు రైట్ ఆన్సర్ చెప్తాడు. అంటే ఏంటి? ఆన్సర్ చెప్పడం అనేది వర్బ్ అవుతే ఎప్పుడో ఒకసారి, హార్డ్లీ, కష్టంగా, ఎవర్. టామ్ గాట్ కాట్ ఫ్రీక్వెంట్లీ. టామ్ గాట్ కాట్ ఫ్రీక్వెంట్లీ. టామ్ ఎప్పుడు దొరికిపోతూ ఉంటాడు. దొరికిపోవడం వర్బ్ అయితే అది రెగ్యులర్లీ, ఫ్రీక్వెంట్లీ అనేది
ఏంటండి, ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా దొరికిపోతూ ఉంటాడు. ద లేడీ వోర్ ట్రెడిషనల్ క్లోత్స్ అకేషనల్లీ. ఆవిడ, ఆ లేడీ అంటే ఆ యువతి, ఆవిడ ఓర్ ట్రెడిషనల్ క్లోత్స్, సాంప్రదాయమైన దుస్తుల్ని అకేషనల్లీ అంటే ఏంటి, సందర్భానుసారంగా, సమయానుసారంగా ఆమె సాంప్రదాయకమైనటువంటి దుస్తుల్ని ధరిస్తుంది అని ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్లో చెప్పారు. మరి మీకు ఐ హోప్ మీరు ఈ 4 రకాలైనటువంటి అడ్వర్బ్స్కి ఎగ్జాంపుల్స్ ద్వారా చక్కగా అర్థం చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. మన నెక్స్ట్ వీడియో అడ్జెక్టివ్ గురించి వస్తుందండి. అడ్జెక్టివ్ అంటే విశేషణంకి సంబంధించింది ఉంటుంది. మరి ఈ విశేషణానికి సంబంధించిన వీడియోను మీరు తప్పక చూడండి. అలాగే నా వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. And don't forget to remember my channel yours Roshan English Word. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.